అరే ధోని బాయ్ నాకేదో తేడా కొడతా ఉంది. వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోవడం ఏంటి? జరిగిన 4 మ్యాచ్ల్లో 2 గెలిచాం, 2 ఓడిపోయాం. అది ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి టీములతో ఓడిపోయాం. పాయింట్స్ టేబుల్ చూస్తే 3వ ప్లేస్లో ఉండే మనము 4th ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ మ్యాచ్ గెలిచి మన సత్తా చూపించాలి. డోంట్ వర్రీ రుతురాజ్ బ్రో, ఈ ఏపీ స్టేట్స్లో ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. ఇంకా మ్యాచ్లు ఉంది, అన్ని మ్యాచ్లు గెలిచేద్దాం, ఫైనల్కి పోదాం. ఏంది మీరు ఫైనల్కి పోతారా? మేము ప్లాప్స్ కూడా పోం కదా. వరుస పెట్టి 3 మ్యాచ్లు గెలిచినాం, ఈ మ్యాచ్ కూడా గెలుస్తాం. మా టీంలో ప్లేయర్స్ ఒక్కొక్కరు ఎలా ఉన్నారో చూసారా? సునీల్ నారాయణ్ అసలు నవ్వుడు 6లు మాత్రం దంచి కొడతాడు. బిక్షి యాదవ్ అసలు 6లే వన్ టార్గెట్. వెంకటేష్ అయ్యర్ వాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లాగి పెట్టి పెద్ద పెద్ద 6లు కొడతాడు. అంటే ఏంది, మీ టీంలో నువ్వు తప్ప అందరూ పెద్ద పెద్ద 6లు కొడతారు, బాగా ఆడతారని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంతే కదా? లేదు ధోని బాయ్, నేను కూడా ఫామ్లోనే ఉన్నా. మన మ్యాచ్ చూసిరు కదా, ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టినా. వీళ్ళందరికీ మెయిన్ కెప్టెన్ నేనే కదా, అందుకే నేనే గొప్ప. ఏ అయినా మ్యాచ్ ఆడతా ఉండేది మా చెక్పాక్ స్టేడియం, చెన్నై అడ్డ. ఆ బిక్షు యాదవ్ని నరైన్ అయితే జీరోలోనే పిసుకుతాం. అందరి టీముల్లాగా వాళ్ళనైతే చాలాసేపు గ్రీజులు అయితే ఉండనిచ్చేలా, వస్తేనే అవుట్ చేసి పారదబ్బుతాం. అరే జడ్డు, ఇలాగే 3 టీంలు చెప్పి 3 టీములకి చుక్కాలు చూపించాం. ఈ మ్యాచ్లో కూడా మీరు అదే చెప్తున్నారు, నాకు విని బోర్ కొట్టింది. నేను కొట్టే 6లకి మీ చెక్పాక్ బయట మొత్తం బాల్లే కనిపిస్తాయి, చూసుకోండి. నేను 2 మ్యాచ్లు సరిగా ఆడకుండా ఉండేదానికి 2 మ్యాచ్లు పీకింది. ఈ మ్యాచ్ ఎలాగైనా నేను బాగా ఆడాలి, మా చెన్నైకి విక్టరీ అందించాలి. అవును రవీంద్ర బ్రో, లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి సరైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావట్లేదు, అందుకే 2 మ్యాచ్లు పీకింది. అందుకే ఈ మ్యాచ్లో నువ్వు ఒక సెంచరీ నేను ఒక సెంచరీ కొట్టేద్దాం, మన సిఎస్కేకి గ్రేట్ విక్టరీ అందిద్దాం. ఓకే బాయ్స్, బీ రెడీ. వాళ్ళైతే హ్యాట్రిక్ మ్యాచ్లు గెలిచొస్తున్నారు, మనమైతే 2 మ్యాచ్లు ఓడొస్తున్నాం. వాళ్ళ హ్యాట్రిక్ అయితే మనం బ్రేక్ వేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసేయండి. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న మీ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.